మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయనగరం జిల్లా చెల్లూరులో సీఎం జగన్ బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సీఎం జగన్ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు ప్రత్యేక ర్యాంపును ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసతో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా పర్యటన నేపథ్యంలో విజయనగరం సమీపంలోని చెల్లూరు వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చెల్లూరు దగ్గర ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు రావడానికి అక్కడ ఉండడానికి వేదిక ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగాను 120 మీటర్ల మేరకు ఒక ర్యాంప్ని ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్ మీదుగా ఆయన ముందుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడాను అభివాదం చేసేదానికి ఈ ర్యాంప్ని అయితే ఏర్పాటు చేశారు. ఇంకా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడాను కూర్చునేదానికి గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. గ్యాలరీస్కి మించి ఎవరైనా వచ్చినట్టయితే నిలబడేదానికి కూడాను అటు గ్యాలరీస్ అవుట్ సైడ్ అంతా కూడాను బార్కేడ్స్ ఏర్పాటు చేశారు. ఇటువైపు ఏదైతే విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే హైవేకి పక్కగానే ఉండడం వల్ల పార్కింగ్ కోసం రోడ్డుకి అవతల వైపు కొంత స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇటువైపు చూసినట్టయితే బైపాస్ రోడ్డు ఉంటుంది. విజయనగరం బైపాస్ రోడ్డు ఇక కొత్తగా నిర్మించిన హైవే, దీని మీదుగా కొంత ట్రాఫిక్ని మళ్ళిస్తారు. మొత్తంగా అయితే ఇది చాలా అనుకూలమైనటువంటి ప్రదేశంగా చూస్తున్నారు. దాదాపు 60,000 మంది పబ్లిక్ వచ్చినప్పటికీ కూడాను ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేదానికి సరిపడా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చి మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. ట్రయల్ రన్ అంతా కూడా చూసుకున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వెహికల్ హెవీ ఏదైతే బస్సు ఉందో దాన్ని కూడాను ఒకసారి ట్రయల్ రన్ ఏర్పాటు చేశారు. ఆ విధంగా మిగతా కాన్వాయ్ అంతా కూడాను రన్నింగ్కి సంబంధించినటువంటి ట్రయల్ రన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఆయన విజయనగరం సమీపంలో ఉన్న రాజపుల ప్రాంతంలో విశాఖపట్నం నుంచి వస్తూ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం తర్వాత దాదాపు 8 కిలోమీటర్ల మేర ప్రయాణించిన తర్వాత ఈ చెల్లూరు చేరుకుంటారు. చెల్లూరు దగ్గర ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ నుంచి మాట్లాడతారు. ఇక్కడ విజయనగరం పార్లమెంటు నుంచి మొత్తం కూడాను అన్ని కాన్స్టిట్యున్సీస్ నుంచి అక్కడ బొబ్బుల నుంచి ఇక్కడ విజయనగరం వరకు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. వాళ్ళు వచ్చే వాహనాలన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి 2 వీలర్స్ 4 వీలర్స్ బస్సులు ఇవన్నీ కూడా పార్కింగ్ చేసుకోవడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు అందరూ కూడాను ఇప్పటికే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏ యంత్రాంగం ఏం చేయాలి అనేటువంటిది, వాహనాలు అయితేనేమి, బందోబస్తు అయితేనేమి, మరోవైపు డయాస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు స్థానికంగా ఉన్నటువంటి కోలగొట్ల వీరభద్రస్వామి ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 గంటల పాటు ఇక్కడ బహిరంగ సభ ఉంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ రాత్రి బస్ చేసి అక్కడ నుంచి 24వ తేదీన టెక్కల్లో బహిరంగ సభలో పాల్గొనడం అయితే జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం టూర్కి సంబంధించినటువంటి విశేషాలు. వీడియో చూసిన ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.